హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఫ్రైడే రోజు మార్కెట్ భారీగా ఫాలో అయింది. యాక్చువల్లీ ఫ్రైడే రోజు జరిగింది ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్ వెళ్ళింది. ఫస్ట్ కొంచెం కిందకి వెళ్ళింది, డౌన్కి వెళ్ళింది. అక్కడి నుంచి 100 పాయింట్స్ అప్కి వెళ్ళి 100 పాయింట్స్ దగ్గర నుంచి విత్ ఇన్ నో టైం అది డైరెక్ట్గా కొలాప్స్ అయిపోయినట్టు మళ్ళీ అగైన్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు నెగిటివ్. తర్వాత మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది. తర్వాత ఫాల్ అలా జరిగింది, చాలా భయంకరంగా జరిగింది. అక్కడ తర్వాత ఆల్మోస్ట్ 10:30 తర్వాత నుంచి ఆల్మోస్ట్ స్లోగా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఫాలో అవుతూ కిందకు వచ్చింది ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్. సో ఇలా జరిగిన దానికి మామూలుగా ఎవరైనా ఏం అసెస్ చేస్తారంటే, ఇప్పుడు మొన్నటి వరకు కూడా నేను మీకు స్టాక్స్కి సంబంధించి ఒక పేజ్ రోజు పోస్ట్ చేస్తూ వస్తున్నాను. దాంట్లో మీకు ఏంటంటే నేను క్యాష్ లెవెల్స్ ఆఫ్ స్టాక్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఉందనుకోండి, దాన్ని క్యాష్ లెవెల్ ఎంట్రీ ఎగ్జిట్ అవి ఇస్తూ వచ్చాను. యాక్చువల్లీ మన దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసింది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు క్యాష్ టర్న్ ఓవర్ కన్నా మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలిసింది. ఆ రోజు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఫ్రైడే రోజు లాంగ్ అన్వైండింగ్, అంటే మీకు మార్కెట్ పడిపోతున్నప్పుడు ఫ్యూచర్స్ అమ్ముతారు చూసారా, దట్ ఈస్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్ అంటారు. ఆల్ ఇండెక్స్ హెవీ వెయిటెడ్ స్టాక్స్లో, అంటే రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నింటిలో మీకు ఫ్యూచర్స్లో నేను చెప్పేది అన్నింటిలో మీకు లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ వచ్చింది. అంటే మార్కెట్ స్టాక్ పడిపోతున్నది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తున్నది, హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తున్నది. అది ఎందుకు ఇలా జరిగింది అనే దానికి రీజన్ ఉంటుంది. ఎందుకంటే F&Oలో వెన్ ఎక్స్పైరీ ఈజ్ నియరింగ్ అన్నప్పుడు ఆ బై సైడ్ ఉన్న వాళ్ళందరూ మార్కెట్ పడుతూ ఉంటే లాస్ అఫోర్డ్ చేయలేక వాళ్ళు దే విల్ ట్రై టు అన్వైండ్. ద మోర్ దే అన్వైండ్, వాళ్ళు ఎంతైతే ఎక్కువైతే అన్వైండ్ చేస్తుంటారో అంతవరకు పడుతూనే ఉంటుంది మార్కెట్. సో ఈ అన్వైండింగ్ రేపు కూడా కంటిన్యూ అవుతుందా లేదా, ఎంత అన్వైండింగ్ జరిగింది అనేది ఫస్ట్ దీంట్లో చెక్ చేసుకుందాం. రేపు కూడా ఈ అన్వైండింగ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకునేది రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం రేపు ఏ లెవెల్స్ వాచ్ చేయాలని చెప్పంటే, ఇది ఆల్మోస్ట్ మన నిఫ్టీ వచ్చి 23,600 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 597 అక్కడ క్లోజ్ అయింది. సో రేపు 600 కానీ క్రాస్ అయితే 23,862కి వెళ్తుంది. ఇది కానీ బ్రేక్ అయితే మీకు 23,415 లెవెల్ ఉంది, అక్కడికి వెళ్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన మూమెంట్ రేపు వాచ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు లాంగ్ అన్వైండింగ్ రేపు కూడా జరుగుతుందా లేదా అనేది మనం కానీ ఒకసారి చెక్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు అసలు ఈ ఫ్యూచర్స్ డేటాలో ఏం చెప్తున్నది, ఎందుకు అలా జరిగింది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఎవరిని మీకు ట్యాబులర్ కాలం చూపిస్తున్నాను. ఇది మనకు లైవ్లో వస్తుంటుంది. మీరు కానీ ఫ్యూచర్స్ ట్రేడర్ కానివ్వండి, మీరు ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ ఫ్యూచర్స్ లైవ్ అనుకోండి, మీరు డైరెక్ట్గా ఈ ఫ్యూచర్స్ని చూసి మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ట్రేడ్లో లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నదా, షార్ట్ కవరింగ్ జరుగుతున్నదా, లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్ జరుగుతున్నదా, యాడ్ అవుతున్నదా అనేది ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీకు నిఫ్టీ ఇలా చెక్ చేసుకుంటే మీకు 3,16,250 షేర్స్ లాంగ్ అన్వైండింగ్ అయినాయి ఇప్పుడు 20వ తారీఖు. ఐటీసీలో మీరు చెక్ చేసుకుంటే నియర్లీ 1.66 crores ఇది లాంగ్ అన్వైండింగ్ జరిగింది, హ్యూజ్ లాంగ్ అన్వైండింగ్. మారుతి లాంగ్ అన్వైండింగ్ జరిగింది. బజాజ్ ఫైనాన్స్ కింద చూడండి, రైట్ సైడ్ లాస్ట్ కాలం నేను ఇస్తుంటాను, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అని ఇస్తుంటాను. మీరు ఫస్ట్ మీకు కనిపించేది ఫస్ట్ కాలం కంపెనీ నేమ్ కనిపిస్తుంటుంది. తర్వాత ఎల్టీపీ చేంజ్, పర్సంటేజ్ చేంజ్ కనిపిస్తుంటుంది. సిగ్నల్ బయ్యా సెల్లా ఏ టైం కనుక కనిపిస్తుంటుంది. తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కనిపిస్తుంది. తర్వాత స్టాప్ లాస్, తర్వాత ఓపెన్ హైలో, తర్వాత మీకు టోటల్ బిడ్, టోటల్ ఆఫర్ క్వాంటిటీ కనిపిస్తుంటుంది. తర్వాత లాస్ట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ చూసుకోండి. తర్వాత భారతీయ ఎయిర్టెల్కి వస్తాను చూడండి, లాంగ్ అన్వైండింగ్. అది ఎన్ని లక్షలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నియర్లీ చాలా హ్యూజ్ క్వాంటిటీ, నియర్లీ 92 lakhs వరకు. ఇన్ఫీ దీంట్లో కూడా చూడండి ఎంత హ్యూజ్ ఇంట్రెస్ట్ లాంగ్ అన్వైండింగ్ జరిగిందో ఒకసారి చెక్ చేసుకోండి. రిలయన్స్ దీంట్లో కూడా హ్యూజ్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది, ఇంట్రెస్ట్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది చూడండి. ఓఐ లాంగ్ అన్వైండింగ్, ఇక్కడ మీకు కింద కామెంట్ వస్తుంటుంది మీకు, అంటే ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. తర్వాత ఎల్టీ లాసరెంట్ ట్యూబ్రో, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. టీసీఎస్ ఓఐ లాంగ్ అన్వైండింగ్. ఇంకా మీకు రైట్ సైడ్కి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఓఐ లాంగ్ అన్వైండింగ్. ఐసిఐసిఐ బ్యాంక్ ఇదొకటి ఆల్మోస్ట్ మీకు కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పాలి. 1186 అంటే ఆల్మోస్ట్ కొంచెం ఫ్లాట్గా -3 points డౌన్లో ఇది క్లోజ్ అయింది. దీంట్లో కూడా లాంగ్ అన్వైండింగ్ చాలా జరిగింది. అంటే ఇంత లాంగ్ అన్వైండింగ్ జరిగినా ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ షోయింగ్ స్టిల్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దట్.
కోటక్ బ్యాంక్ దీంట్లో లాంగ్ అన్వైండింగ్ జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీంట్లో చాలా లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇది -24 పాయింట్స్ డౌన్ వల్లే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ భారీగా పడిపోయినాయి. సెన్సెక్స్ ఇవన్నీ 3 బాగా పడిపోయిన దానికి దీనిలో రీజన్ ఇది. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి. తర్వాత ఎస్బీఐ ఇది లాంగ్ అన్వైండింగ్ జరిగింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ దీంట్లో హ్యూజ్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ దీంట్లో కూడా లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఒక్క స్టాక్లో కూడా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్ లేదు, కనీసం షార్ట్ కవరింగ్ కూడా లేదు. టోటల్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది కాబట్టి మార్కెట్ ఫ్రీ ఫాల్ లాగా పడిపోయింది. ఫ్రీ ఫాల్ అంటే మన కళ్ళ ముందు చూస్తుంటే మీరు ఎవరైనా స్క్రీన్ చూసారో అది తెలియదు, కానీ ఎవరికైనా టర్మినల్స్ ఉంటే మీరు కానీ స్క్రీన్ కానీ చూస్తే ఆ స్క్రీన్ మొత్తం రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ వస్తుంది. ఈవెన్ మన చార్ట్ నేను ఇచ్చే వై ఇండెక్స్ 5 అని ఇండెక్స్ షీట్ ఒకటి ఇస్తా కదా మన సబ్స్క్రైబర్స్కి, మీరు దాన్ని చూస్తుంటే టోటల్ రెడ్ అండ్ సిగ్నల్స్ కంటిన్యూ సెల్ టార్గెట్ అని మీకు వస్తూనే ఉన్నది, కంటిన్యూస్గా చేంజ్ అవుతూ వస్తున్నది. ఇది మన టోటల్ దీనికి సంబంధించింది. సో ద మెయిన్ రీజన్ ఫర్ సీరియస్ ఫాల్ ఈస్ హ్యూజ్ లాంగ్ అన్వైండింగ్ ఆఫ్ ఫ్యూచర్స్ జరిగాయి కాబట్టి అది మార్కెట్ భారీగా ఫాల్ అయిందని మీరు జస్ట్ నోట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్స్ ఏవైతే మేము ఇవి ఉన్నాయో ఇది మా దగ్గర లింక్స్ ఉంటాయి, లైవ్లో వస్తుంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు మాకు వాట్సాప్ చేస్తే వీల్ ట్రై టు గివ్ యూ దట్. సో రేపు మొన్న జరిగింది చెప్పాను కదా మీకు, సెన్సెక్స్ -1100 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -367 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -817 పాయింట్ డౌన్లో క్లోజ్ అయ్యింది. 816 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ రేపు వాచ్ చేసిన లెవెల్ 23,000 నిఫ్టీ 600 23,600 నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాలి. 50,516 బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాలి. అండ్ ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్ క్లోజ్ అయింది అనిపో కదా, మిగతా అన్నీ ఆల్రెడీ డౌన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన చార్ట్ ఎలా ఎఫ్ఐఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఎఫ్ఐఎస్ మీకు సెల్లర్స్ ఉన్నారు, తర్వాత డిఐఎస్ మీకు బయర్స్ ఉన్నారు మనకి ఫ్రైడే రోజు. సో మీకు నెట్ వచ్చేది సెల్లింగ్ జరిగింది. ఎఫ్ఐఎస్ సెల్లర్స్కి సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నెట్ వచ్చే సెల్లింగ్ ఎక్కువ జరిగింది. ఇక మనం ఇది ఇప్పుడు చార్ట్స్ మంది చెక్ చేసుకుందాం. మీరు చార్ట్స్ చూస్తుంటే మీకు నేను చెప్పిన ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత డౌన్, ఓపెన్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మన దాంట్లో సెల్ వచ్చేది 9:15కి, 9:17 కల్లా ఫస్ట్ ఫ్లో టచ్ అయిపోయింది. తర్వాత ఇమీడియట్గా 9:20కి బై వచ్చింది. బై వచ్చేదిన మీకు డైరెక్ట్గా 9:36కి ఫస్ట్ ఓపెన్ రీచ్ అయింది. దాని తర్వాత డైరెక్ట్గా 9:40 కల్లా మీకు పై లెవెల్ రీచ్ అయిపోయింది. అంటే ఫస్ట్ హై సెకండ్ హై కూడా రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మీకు 9:40 కల్లా ఓపెన్ బ్రేక్ అయింది. యాక్చువల్లీ 9:47 కల్లా సెల్ వచ్చింది మీకు సిగ్నల్. తర్వాత చూడండి 9:47 నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు మీకు డైరెక్ట్గా 9:47కి ఆల్మోస్ట్ మీకు 7th ట్రేడ్ అని చూడండి. 7 బ్రాకెట్లో ఉన్నది ట్రేడ్ నెంబర్. 7th ట్రేడ్ వచ్చి మీకు ఓపెన్ దగ్గరికి వచ్చింది 9:49. అంటే 2 minutesలో మీకు నియర్లీ దగ్గర 23,960 నుంచి 23,335 35 పాయింట్స్ పడిపోయింది. అక్కడి నుంచి మీరు చూడండి మళ్ళీ 10:06 9:49 నుంచి 10:06 కల్లా మీకు అంటే 23,829కి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వెళ్ళింది. 11 o'clock వరకు ఓపెన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి గ్రాడ్యువల్ ఫాల్ అంటే ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్, దాని తర్వాత ఇంకో లెవెల్, దాని తర్వాత ఇంకో లెవెల్, స్లోగా పడుతూ వచ్చేది 23,561 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది పైకి. లాస్ట్ టిక్ ఈస్ 23,631 కానీ క్లోజ్ అయింది 23,587 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈ నిఫ్టీ సైకిల్. ఈ చార్ట్ మీకు కనిపిస్తుంటే ఏమవుతుందంటే మీకు ఏం జరుగుతుందనేది మీకు ఫుల్ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి క్యాండిల్ స్టిక్ చెక్ చేసుకొని చూడండి, మీకు అసలు అర్థమే కాదు క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది మన దీనికి సంబంధించింది. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ చెక్ చేసుకుందాం. మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. అప్ 51,543కి వెళ్ళిపోయింది. అంటే మీకు 51,401 దగ్గర ఓపెన్ అయ్యి ఇమ్మీడియట్లీ విత్ ఇన్ నో టైం మీకు 51,543 దగ్గర పైకి వెళ్ళిపోయింది. అంటే నియర్లీ 140 పాయింట్స్ అప్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఫాస్ట్ కిందకి వచ్చేదిన మీకు ఓపెన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు ఈసారి సెకండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. 51,628 అక్కడ 684 మన లెవెల్ యాక్చువల్లీ. ఆ సెకండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఫాస్ట్గా కిందకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది 51,543. అక్కడి నుంచి 51,401. అక్కడి నుంచి మీకు 51,260. దెన్ 51,199కి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూడండి. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతున్నా చూడండి. ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ 12 తర్వాత నుంచి ఓపెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దెన్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కిందకి డౌన్ వస్తూనే ఉంది. కంటిన్యూస్ స్టెప్ బై స్టెప్
మీకు ఎక్కడ దీంట్లో సడన్ ఫాల్ లేదు. స్టార్టింగ్ ఫస్ట్ అప్ టు 12 వరకు ఉన్న ఎరాటిక్ బిహేవియర్ తగ్గిపోయి మీకు వన్ సైడ్ సెల్లింగ్ ఆల్మోస్ట్ జరిగింది బ్యాంక్ నిఫ్టీ దీంట్లో. ఇది మనకి మీరు చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకున్నది. తర్వాత మీకు ఇప్పుడు మన స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్ ఆల్రెడీ నేను మీకు లాంగ్ అండ్ వైండ్ స్టాక్స్లో అని చెప్పా కదా, మీకు ఆల్రెడీ స్క్రీన్ కూడా ఎలా ఉంటుందని చెప్పా చూడండి. ఈ స్క్రీన్ ఇవి చూస్తే మీకు డైరెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ స్టాక్స్ అన్వైండ్, ఆల్ స్టాక్స్ మీకు మొత్తం స్టాక్స్ మొత్తం చూడండి, స్క్రీన్ మొత్తం రెడ్ ఉంది. అన్ని సెల్ చూడండి, సెల్ టార్గెట్ అంటే టార్గెట్ రీచ్ అయిపోయిందని అర్థం. సెల్ కంటిన్యూ అవుతున్నది అర్థం. సెల్ టార్గెట్ ఈ ఒక్కదానికి ఎల్ఎన్టీకి బై స్టాప్ లాస్ ఉంది. తర్వాత సెల్ టార్గెట్. ఈ బ్యాంక్ నిఫ్టీ సైడ్ చూస్తే అన్నీ సెల్ టార్గెట్లే. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి సెల్ స్టాప్ లాస్ వచ్చింది. తర్వాత మిగతా అన్నీ సెల్ టార్గెట్ అంటే టార్గెట్ రీచ్ అయిపోయి సెల్ కంటిన్యూ అవుతున్నది అని అర్థం. ఇది టోటల్ మీకు మన స్టాక్స్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్కి ఏవైతే ఉన్నాయో అది మీరు చూసుకుంటే మన ఈ టైప్ ఆఫ్ ఫాల్, మళ్ళీ చెప్తున్నాను, ఈ టైప్ ఆఫ్ ఫాల్ కానీ ఉంటే మన సబ్స్క్రైబర్స్కి రిజర్వ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దే విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకంటే భారీ ప్రాఫిట్స్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్కి ఇటువంటి టైప్ ఆఫ్ ఫాల్ కానీ జరుగుతూ ఉంటాయి. అది చూడండి, మీరు సెన్సెక్స్ చూడండి, మీకు 79,300 పుట్టు 350 రూపాయలు ఉన్నది, 400 రూపాయలు ఉన్నది. దాని 350 దాని ఓపెనింగ్, హై వచ్చి 1300 అంటే 1000 రూపీస్ ప్లస్. దాంట్లో క్లోజింగే 1200 ఉంది చూడండి, 1261. సేమ్ ఇస్ ద కేస్ విత్ నిఫ్టీ. దాని ఓపెన్ వచ్చేదని మీకు 246 ఉంటే 24,100 పుట్టు, దాని హై వచ్చి మీకు 560 అంటే నియర్లీ 300 పాయింట్స్ ప్రాఫిట్ దాంట్లో. ఇది టోటల్ మీకు నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సిగ్నల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సేమ్ అదే ఉంది మీకు. అంటే మీకు మార్నింగ్ నుంచి మీకు పుట్ బాగా డౌన్ ఉంది కాబట్టి మీకు 330 నుంచి అది ఆల్మోస్ట్ 970 హైకి వెళ్ళింది. ఇప్పుడు 780 మన దగ్గర అంటే డబుల్ అయింది ఆల్రెడీ అమౌంట్, ప్రీమియం అమౌంట్ పుట్టివి. తర్వాత మీకు కాల్ సైడ్ మీకు లాస్ట్లో కాల్ బై వచ్చింది మీకు, అంటే 203 దగ్గర బై వచ్చి 220 వరకు అది పైకి వెళ్ళింది, అక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ 126 దగ్గర బై వస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ 164 దగ్గర వరకు వచ్చింది, 164 దగ్గర క్లోజ్ అయింది. ఈ టైప్లో మీకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది సిగ్నల్స్ వచ్చినాయి, లాస్ట్లో కాల్స్ వచ్చాయి బై. సో రేపు మండే మార్నింగ్ మీరు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకొని, ఓపెన్ అయిన తర్వాత ఓన్లీ మన సిగ్నల్స్ ఏం చెప్తాయో అవి చేయండి చాలు. తప్పకుండా మీరు ప్రాఫిటబుల్లోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఫర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బాల్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. మా టూల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కమింగ్ డేస్లో. థ్యాంక్ యూ.